వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా సిద్ధ వైద్యము మరియు నాటి వైద్యం చేస్తూ వస్తున్నాను. చెట్టు మూలికలు ఎందుకు మేము ప్రతి జనానికి చూపిస్తూ ఉంటామంటే, మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో మీకు దొరికేలాంటి చెట్టు మూలికలు ఏదన్నా ఉంటే ఆ చెట్టు మూలికలు మీరు సేకరించుకొని ఆ ఒక్క సమస్యతో ఏది బాధపడుతున్నారో, మేము చెప్పేటువంటి సమస్యతో ఎవరెవరు బాధపడుతుంటారో అలాంటి వారు ఈ చెట్టు మూలికలతో ఆ ఒక్క ప్రయోజనాన్ని చేసుకొని మీకు మీరుగా సరి చేసుకోవాలని ఈ చెట్టు మూలికలు మేము చూపిస్తూ ఉంటాం. కొంతమంది కాల్ చేస్తారు, ఏమని, ఈశ్వరి చెట్టు చెప్పారండి, మాకు ఈ ప్రాంతంలో దొరకదు, మీరేమైనా తెచ్చిస్తారా అంటారు. ఈరోజు నేను ఇంకో చెట్టు మూలిక చూపిస్తాను. అది కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి, కొన్ని ప్రాంతాల్లో దొరకవు. దొరకని చెట్లు మూలికలకి మాకు కాల్ చేసి మీరు మాకు పంపిస్తారని అడగడం తప్పు. ఎందుకంటే మీకు దొరికేలాంటి చెట్టు మూలికలు ఏదన్నా ఉంటే మీరు చేసుకోండి అని చెప్తున్నాం. మీకు దొరకనప్పుడు మీరు మాకు కాల్ చేసి దానికి తగువైన ఔషధాలు ఏదన్నా ఉంటే మీరు ఆర్డర్ చేసుకున్నారంటే మేము పంపిస్తాం. మా దగ్గర లేనిది మేమేం చెప్తామో, మా దగ్గర లేదండి అని చెప్తాం. మీకు మీరుగా చేసుకోండి. అది వదిలేసి చెట్లు పంపిస్తారా, ఏర్లు పంపిస్తారా అని అడగండి దయచేసి. ఈరోజు నేను ఒక చెట్టు మూలిక చూపిస్తాను. అది ఎందుకు పనిచేస్తుంది అంటే, జ్వరాలు విపరీతంగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్క మనిషికి మెయిన్ వచ్చేది జ్వరాలు. ఈ జ్వరం అనేది ఎలా వస్తుందంటే, దేహానికి రాజు లాంటిది జ్వరము. ఆ జ్వరం వచ్చినప్పుడు మనం ఉన్న రోగాల్లో ఏ ఒక్క రోగమైనా కూడా ప్రతి ఒక్క దానికి రాజు అనేవాడు జ్వరమే. అంటే హెచ్ఐవి వచ్చినా దానికి ముందు వచ్చేది జ్వరము, క్యాన్సర్ వచ్చినా దానికి ముందు వచ్చేది జ్వరము. ఇలా ఏ సమస్యలైనా కూడా రోగం వచ్చేకి ముందు మన ఒంట్లోకి మొదటిసారిగా ప్రవేశించేదే జ్వరం అన్నమాట. ఆ జ్వరాన్ని సరి సమానంగా అంటే మంచి ఔషధాలను మనము ప్రయోగం చేసి ఆ జ్వరాన్ని ఉపశమనం చేసుకున్నామంటే మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. జ్వరం వచ్చిన తక్షణం మనం ఏం చేస్తామంటే, ఏదో ఒక కొట్లోకి వెళ్ళడం, వాడు ఇచ్చింది మాత్రలు తీసుకొని నోట్లోకి వేసుకోవడం, తినేయడం, ఏదో తగ్గింది లేని వెళ్ళిపోవడం. కానీ అది తగ్గిందా, లోపల అట్లే ఉందా అని ఎవరికీ తెలియదు. దానికి నేను ఈరోజు ఒక చెట్టు మూలిక చూపిస్తాను. అది ఏది అంటే విష్ణుక్రాంత అని. విష్ణుక్రాంత అంటే ఎలా ఉంటుందంటే, చూడండి, ఇది తెల్ల పూలు పూసేది చందకాంత అంటారు, ఇలా నీలమ రంగు పూలు పూసేది విష్ణుక్రాంత అంటారు. చూడండి, విష్ణుక్రాంత అంటే విష్ణువు యావ రంగులో ఉంటాడో ఆ రంగులో ఈ పూలు ఉన్నాయి కాబట్టి దానికి విష్ణుక్రాంత అన్నారు. అంతేకాకుండా ఇది చాలా అద్భుతమైన చెట్టు మూలికి. కారణం ఏమిటంటే, జ్వరాలు వచ్చినప్పుడు ఎవరికే కానీ, అలాంటి వారు ఇంట్లో చిన్న జ్వరం కావచ్చు, పెద్ద జ్వరం ఏదైనా కానీ జ్వరం వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సింది మొట్టమొదటిగా ఈ ఒక్క ఆకు మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో దొరుకుతుంది. తీసుకొచ్చి ఒక గ్లాసు నీళ్లు పోసి కషాయంలాగా కాంచుకొని, అర గ్లాసు మిగిలేంత వరకు కషాయంలాగా కాంచుకొని తాగుతూ రావాలి. తెల్లవారు ఒకసారి, మధ్యాహ్నము, సాయంత్రం, ఇలా 3 సార్లు ఉపచారం చేశారనుకోండి, ఒక 3 రోజులు 5 రోజులు మీకు ఆ జ్వరం వెళ్ళిపోతుంది. దాని జతకి మీరు తినవలసిన పదార్థాలు, మీ ఇంట్లో కూడా వేడి పదార్థాలు, పచ్చిమిర్చీలు అలాంటివి ఏది తినకుండా జ్వరానికి తగువైన పత్తి వండుకొని మీరు వాడుకుంటారండి. అలాగే అట్లా కాలేదనుకోండి, దీన్ని సేకరించి మీరు చూర్ణం చేసి పెట్టుకోండి. చూర్ణం చేసి ఒక బాటిల్లో పెట్టుకోండి. దీని జతకి అమృతబల్లి అని వస్తుంది, తిప్పతీగ అంటాం దాన్ని ఆకు దీని జతకి చేర్చుకోండి. అలాగే వేప చెక్క కానీ, వేప ఆకు కానీ, ఇలా ఒక 4-5 రకాలు చేర్చి పౌడర్ చేసుకొని మీరు ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకోండి. మీకు జ్వరం వచ్చినప్పుడు వేడి నీళ్ళు బాగా ఒక 1/2 గ్లాసు వేడిగా నీళ్ళు కాంచుకొని ఒక 1/2 స్పూన్ ఎత్తి దాంట్లోకి వేసి కాసేపు వదిలేశారంటే అది కషాయంలాగా మారుతుంది. అప్పుడు ఆ నీళ్ళు తాగుతూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీ ఒంట్లో ఉన్న జ్వరాలు, విషమ జ్వరాలైనా కూడా తగ్గిపోతాయి. అలాంటి సమస్యలు మీకు ఎవరిలో ఉంటే వాళ్ళు ఈ చెట్టు మూలికల్ని ఉపయోగించుకొని మీరు ఆ ఒక్క సమస్యల్ని పరిహారం చేసుకుంటారంటూ. ఇది చాలా వరకు మనకు ఆయుర్వేదం అంటే తల్లి లాంటిది. దీంట్లో ఏదే ఒక సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఏదో ఒక సమస్యలు కానీ పుట్టుకోవు. ఎందుకంటే ఆయుర్వేదం తల్లి పాలతో సమానంగా మనము ఎలా వాడుకుంటే అలా పనిచేస్తుంది అనమాట. ఆయుర్వేదాన్ని యావదే వ్యక్తి కానీ, ఏదే ఒక ఇది కానీ కించపరచకండి. ఆయుర్వేదం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే తాతల ముత్తాతల కాడి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు
ఆయుర్వేదంతోనే బతికారు, ఆయుర్వేదంతోనే బతుకుతున్నాము. కానీ ఈ ఇటీవల కాలంలో మధ్యలో వచ్చినవి ఏది, ఈ అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇవన్నీ మధ్యకాలంలో వచ్చిండేటివి మధ్యలోనే పోతుంటాయి. కానీ శాశ్వతంగా నిలిచేది ఏదంటే మన ఆయుర్వేద సంప్రదాయం. ఇది భారతదేశానికి మొట్టమొదటిగా మన ఋషిమునులు తెచ్చినది ఈ ఆయుర్వేదం. మనము ప్రతిరోజు తింటున్నది చెట్టుమూలికలే. అన్నం కానీ కాబట్టి, కూరగాయలు కానీ కాబట్టి, ప్రతి ఒక్కరోజు మనం తింటున్నది కూరగాయలే. కానీ ఈ ఆలోపతిలు ఇస్తున్న మెడిసిన్స్ కాదు, కెమికల్స్ని ఇంకా కాదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కూరగాయలు తింటున్నాం, వడ్లు కానీ కాబట్టి, బియ్యం కానీ ప్రతి ఒక్కటి చెట్టుమూలికలు ఇంకా వచ్చిండేటివే, చెట్లను ఇంకా పుట్టిండేటివే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయుర్వేదానికి రమ్మంటే ఏమన్నా హెచ్చు తక్కువ అవుతుందేమో అని భయపడుతున్నాం. కానీ ఇంతకుముందు మీ తాతగారు కావచ్చు, మీ ముత్తాతలు కావచ్చు, ఆ రోజు బతికిండేది ఆయుర్వేదంతోనే. ఆ ఆయుర్వేదంతోనే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 150 సంవత్సరాల వరకు బతికిండే చరిత్రలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకేమైపోతున్నది, ఆ ఆయుర్వేదాన్ని మనం దూరం చేశామో అప్పటి నుంచి మన జీవితావధి కూడా తగ్గిపోతున్నది. ఎంతవరకు తగ్గుతుందంటే 50 సంవత్సరాలకు ముసలాడైపోతున్నాడు. 20 సంవత్సరాలకి అతనికి ఇంక పిల్లలు ఎక్కడ పుట్టిస్తాడు, సంసారం అతని సంతానం ఎక్కడ పోతుంది, అతని వంశం ఎక్కడ పోతుంది. కానీ మన వాళ్ళు అట్లా చేస్తుండలేదు. ఇటీవల కాలం తలనొప్పి రాని ఇమీడియట్లీ పరిగెత్తడం, ఒక మాత్ర తీసి నోట్లోకి వేసుకోవడం, అలా కాదు. మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మీలో ఉండాలి. మీ ఒక ఎనర్జీ అంటే దాన్ని ఏమంటారు, ఒక శక్తిని మన ఒంట్లో ప్రతి క్షణంలో నిరుత్సాహం లేకుండా ఉత్సాహాన్ని పెంచుకోవాలి, శక్తిని పెంచుకోవాలి. శక్తిని పెంచే ఆహార పదార్థాలు మనం తింటూ రావాలి. అలా తింటూ వచ్చినామంటే మనం ఎనర్జీగా బాగా గట్టిగా మనం బతుకుతూ ఉంటాము. అలా కాకుండా ఏదో పోతిమా సాయంత్రం పిజ్జాలు బర్గర్లు తినుకొని జీవితం చేసుకుంటున్నాం. ఈ తెల్లవారితో లేస్తే అన్నం తినడం, మధ్యాహ్నం అన్నం, రాత్రికి అన్నం, ఇలా కాకుండా మీ ఆహార పద్ధతులను మీరు మార్చుకోండి. కానీ విపరీతంగా పోయి చెట్లను నాశనం చేయకండి. చెట్లను ఇంకా అయితే పెంచండి. పెంచితే మీకు అన్నం పెడుతుంది, రోగాన్ని నయం చేస్తుంది, మీకు జీవితాన్ని ఇస్తుంది. అలా అని చెప్పేసి ఏదో చెప్పాడు కదా, ఏదో చెట్టు కొట్టేతాంలే అని చెప్పి పోయి చెట్టు కొట్టకండి. ఎందుకంటే నీకు పెంచే అర్హత లేనప్పుడు దాన్ని తుంచే అర్హత కూడా నీకు లేదు. అలాగని మీరు చెట్లు ఇండ్లకాడ పెంచండి. పెంచిన తర్వాత ఇంకొక చెట్టుని మీరు తీసుకునే అర్హత మీకు ఉంటుంది. దయచేసి చెట్లు పెంచండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీకు కాకపోయినా మీకు పుట్టే పిల్లలు, మీ మనవాళ్ళు, మీ సంతానం ముందరికి జీవితానికి వాళ్ళకు వచ్చేట్లుగా ఒక చెట్టుని పెంచిపోండి. మీ ఇంట్లో ఒక బిడ్డని ఎలా పెంచుతున్నారో అలా పెరట్లో ఒక చెట్టుని పెంచండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.